ఫ్రెండ్స్, బయట వాన పడుతుంది. మనకు వేడివేడిగా ఏమైనా తినాలి, బజ్జీలు బోండాలు ఇలా అనిపిస్తుంది కదా. కానీ దోసపిండి ఉంటే ఈజీగా ఇంట్లోనే ఇలా వేడివేడిగా పునుగులు వేసుకొని పల్లి చట్నీతో అలా అద్దుకొని తింటూ ఉంటే అబ్బాబా సూపర్ టేస్టీ అనమాట. బయట చల్లగా ఇంట్లో వేడివేడిగా తింటూ ఉంటే భలే హాయ్ అనిపిస్తుంది కదా. అయితే సింపుల్గా ఇలా దోసపిండితో ట్రై చేసేయండి. ముందుగా దోసపిండిని తీసేసుకొని 1.5 కప్ అంతా మైదా వేసుకొని ఇందులో కొంచెం సోడా, తగినంత ఉప్పు, మీకు కావాలనుకుంటే తక్కువ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. మా పిల్లలు తినరు కాబట్టి అవేమీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే అవి కట్ చేసి వేసేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా పక్కకు పెట్టేసింది. ఒక పక్క ఆయిల్ వేడి చేసుకోండి. అది వేడవుతూ ఉంటే మధ్యలో మనం చట్నీ రెడీ చేసుకుందాం. చట్నీలో బాగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం తగినంత ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పెట్టేసి పోపు వేసేసుకోండి. అంతే. ఇక్కడ చట్నీ చేసే కొందరికి ఇది కూడా బాగా ఊరిపోయింటుంది అనమాట. దాన్ని బాగా కలిపేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేసేయండి. ఇలా పునుగులు చిన్న చిన్న ఉండలాగా వేసేసుకుంటే కొంచెం అవే పైకి తేలిపోతాయి అనమాట. అప్పుడు 2 పక్కల బాగా డీప్ ఫ్రై చేసుకొని వేడి వేడి పునుగుల్లో చట్నీ అద్దుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా కూడా కావాలనుకుంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మిగిలిన పిండి అంతా ఇలాగే కాల్ చేసుకొని చూడండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి